అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ పక్షాన నా పేరు డాక్టర్ జి నిర్మల, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోయిన గవర్నమెంట్లో 1వ పిఆర్సీ, ఈసారి 2వ పిఆర్సీ కమిటీ వేశారు. ఈ కమిటీలో సమయానికి పిఆర్సీ ఇవ్వకుండా కాలయాపనలో ప్రతి ఒక్క ఉద్యోగ సంఘాలు పిలిచినట్టు ఈరోజు కూడా మన తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ పక్షాన మనము రిప్రజెంటేషన్ చేయవలసి వచ్చింది. మనకు కావాల్సిన బెనిఫిట్స్, మనకు కావాల్సిన అవసరాలకు నిమిత్తముగా ఈ రోజులలో అందరికీ తెలుసు, ప్రతి ఒక్క వారికి తెలుసు ఉద్యోగస్తులకు ఏమి అవసరమో, ఎవరెవరిని ఏ డిపార్ట్మెంట్లో అపాయింట్ చేశామో, ఎవరెవరికి ఏ విధంగా క్యాడర్ విధంగా ఎవరెవరికి ఇంక్రిమెంట్ ఎలా ఇవ్వాలి, స్కేల్స్ ఎలా ఇవ్వాలి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కానీ ఈ కమిటీ అని వేసి ఉద్యోగ సంఘాలను పిలవడంలో మేము కూడా వచ్చి ఈరోజు మా ఉద్యోగులకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా మేము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ జరిగినది. కాబట్టి గవర్నమెంట్కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, ఈ కాలయాపనాలు మానివేసి ఈ ఎలక్షన్లు కాగానే సమయంకు ఎప్పుడైతే వారు పిఆర్సీ ఇస్తున్నారో ఆ సమయములో మాకు పిఆర్సీ ఇచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా సాటిస్ఫై చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.